హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్య బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఓరియో కేక్ చేయబోతున్నాం. 5 ఓరియో ప్యాకెట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం. మరీ పెద్ద ప్రాసెస్ కాదు, మరీ చిన్న ప్రాసెస్ కాదు, మీడియం ప్రాసెస్. ఇలా తీయాలి. క్రీమ్ని బిస్కెట్ని వేరు చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా తీసి ఇలా చాక్తో తీసుకోవాలి. మనం ఏళ్ళతో తీసాం అనుకోండి, కొన్నిటికి అలా స్ట్రక్ అయిపోతూ ఉంటే రావు. ఇలా చాక్తో తీసుకున్నాం అనుకోండి, ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా ఓరియో బిస్కెట్స్ అయితే ఇంత అయింది, క్రీమ్ అయితే ఇంత అయింది ఫ్రెండ్స్. అదైతే ఇలా అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బౌల్లోకి వేసేసుకుందామా. నేను ఫస్ట్ బేకింగ్ సోడా ఇంత క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి. ఫాస్ట్గా నెక్స్ట్ వెనిలా ఎసెన్స్. నెక్స్ట్ 2 డ్రాప్స్ వేసుకోవాలి వెనిలా ఎసెన్స్. చెప్పు. నెక్స్ట్ మిల్క్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇట్ సైడ్. నెక్స్ట్ మళ్ళీ మిల్క్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత క్వాంటిటీ వేసుకున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ పోసుకోవాలి. ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నాలే మనకు తెలియదు. దానికి సరిపడా బ్యాటర్ ఇలా అయ్యే వరకు భలే అయిపోయింది కదా. 5 మినిట్స్ అయినా అలా తిప్పాలి. ఇలా అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని ఇలా వేసుకోవాలి. వేడి చేసుకుని దాంట్లో అలాంటి స్టాండ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాం కదా. నెక్స్ట్ దీనిలోకి ఆయిల్, ఈ బ్యాటర్ వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్లో దాన్ని ఇలా సెట్ చేయాలి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ దీనికి ఇలా పెట్టేసుకోవాలి. చెప్పు. నెక్స్ట్ దాని మీద వెయిట్ ఏదో అయితే చాక్లెట్ కేక్ క్రీమ్ కోసం కోకో పౌడర్, పటిక బెల్లం పౌడర్, మిల్క్. ఇప్పుడు కోకో పౌడర్ వేసుకుందామా. నెక్స్ట్ మిల్క్ పోసుకోవాలి క్వాంటిటీలో. ఇలా గడ్డలు ఉన్నాయి కదా. నెక్స్ట్ పటిక బెల్లం పౌడర్ వేసుకోవాలి. అలానే అది కూడా క్వాంటిటీలోనే వేసుకోవాలి. కేక్ అయిందో అవ్వలేదో చూసేద్దామా. కాలిపోతుంది. వావ్, అంటుకోవట్లేదు. అయిపోయింది. అంటుకోలేదంటే అయిపోయినట్టు అర్థం, అంటుకుంటే అవ్వలేదని అర్థం.
వా వండుకోలేదు, కేక్ అయిపోయింది. రేపు అలా ఆరనివ్వాలి ఫ్రెండ్స్, తర్వాత బయటికి తీద్దాం. అంతలోకి క్రీమ్ మిగిలింది కదా, ఈ క్రీమ్తో ఫ్లవర్స్ ఎలా చేయాలో చూసేద్దామా. మా మమ్మీ నాకు నేర్పించింది, కాకపోతే మా అమ్మకే గుర్తులేదు. ఏం చేయాలి? ఎప్పుడు లాక్డౌన్లో నేర్పించా నాకు, మరి ఇప్పుడు వరకు ఎలా గుర్తుంది? గ్రేట్. ఇలా ఇలా పెట్టుకొని ఇలా చేయాలి. నెక్స్ట్ అంతే అంతే బాల్ తీసుకొని మళ్ళీ అలా 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 చుట్టుకుంటూ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. పోతా మీ చెల్లి కేకులు చేసి పెట్టేస్తావు. కానీ నీకు కూడా పెడతానా? నాకు వద్దులేమ్మా. అంటే నాకు కేక్ తినకూడదు అని అర్థం. అంతేగా. కాదులే, పొద్దున్నే పాపం మీ నాన్న కట్లేసి పెట్టు, ఇవాళ సండే స్పెషల్స్. అరే ఇది అప్పచ్చేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఇలా చేసుకుంటా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మా చెల్లి రాకస్ లేదు, లేదంటే నా గయ్యాలి గయ్యాలి గంగమ్మ. మా అమ్మకి మా చెల్లి అంటే చాలా ఇష్టం. అబ్బా అంత లేదు, నీ తర్వాతేగా. ఇదేంటి పోతుంది, దీన్ని ఇలా ఇలా అయ్యో ఇలా చేసుకుంటే ఇదిగోండి ఫ్లవర్ రెడీ. కొన్ని అయితే ఇలాంటి టైప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదిగోండి ఎలా చేయాలంటే ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని బాల్, నెక్స్ట్ ఇలా 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 అనుకొని రౌండ్ రౌండ్, నెక్స్ట్ ఇలా రౌండ్ చుట్టాలి. అంతే. ఇది కొంచెం హార్ట్ షేప్లో వచ్చింది. అంతే ఫస్ట్. ఇప్పుడైతే ఈ కేక్ని రెండు చాలా అనుకుంటున్నా కదా. అయ్యో అలా అనగానే ఇలా కేక్ వచ్చేసింది కదా, దాని మీద క్రీమ్ వేద్దామా. కేక్ అయితే తప్పమని వచ్చేసింది. కేక్ పావు గంటలు అయిపోయింది కదా. పావు గంటలు అయిపోయింది కరెక్ట్గా. నెక్స్ట్ ఇలా అయిపోయి నెక్స్ట్ ఇలా చేసుకున్నాం కదా, ఈ రౌండ్స్ పెట్టాలి ఇక్కడ. వేసి పెడదామా. నెక్స్ట్ ఇవి స్ప్రింకిల్స్ అన్నమాట. ఇవి వేసుకుందాం, లైట్గా వేద్దాం, మరి ఓవర్గా అయితే బాగోదు. ఎలా ఉందో మా అమ్మాయి చేసిన కేక్ కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఓకేనా. నేను చేసిన కేక్ ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ ఇలా స్టార్స్ ఉన్నాయి, వేసుకుంటున్నాం మేము. అంత లైట్ డెకరేషన్ మాకు. ఇవైతే సూపర్ మార్కెట్లో మోడ్రన్లో మాకు దొరికేమన్నా 25 రూపీస్ ఒక్కొక్కటి. 25 రూపీస్. బాగుంటాయి డెకరేషన్కి అయితే. కేక్ డెకరేషన్స్కి, కప్ కేక్ డెకరేషన్స్కి సూపర్ ఉంటాయి. నెక్స్ట్ ఈ పర్ల్స్, సిల్వర్ పర్ల్స్, ఇవి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే కింద పడతాయి కదా. అవి తిన్నా పర్లేదు. ఇవి తిన్నా పర్లేదా? భలే వచ్చింది సాయిగా కేక్ కదా డెకరేషన్ చేస్తే. అమ్మ దీని మీద స్టార్స్ పెడదామా ఇక్కడ? పెడదాం ఫస్ట్ అయితే.
చూడండి. ఇది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దామా? కోస్తుంటేనే నోరు ఊడిపోతుంది. అందరు చూస్తుంటే నోరు ఊడిపోతుందంటే నాకు కోస్తుంటే నోరు ఊడిపోతుంది. సరిపోతుంది. బాగుంది, సూపర్.